మనకి ఎప్పుడన్నా అర్జెంటుగా చట్నీ కావాలనుకోండి, మిగతా చట్నీ చాలా టైం పడుతుంది కాబట్టి 4 టమాటాలు, కొద్దిగా ఆయిలు, కొన్ని ఆవాలు, కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు, ఒక వెల్లుల్లి, ఒక పండుమిర్చి, కొద్దిగా వైట్ మినపప్పు అండి, కొంచెం దోరగా యాగాలి. ఆయిల్ ఏమి వేయద్దు, ఉట్టి పెనంలో వేగించుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక ప్లేట్లో చల్లార్చాలి తీసి. ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయొద్దు. కొన్ని ఎల్లుల్లిపాయలు, టమాటా, ఒక పండుమిర్చి, కొద్దిగా ఉప్పు వేయాలండి, ఎక్కువ వేయొద్దు. ఉప్పు, కారం, నూనె ఇవన్నీ చాలా తక్కువ వేసుకోవాలి. ఇవి వచ్చేసి మిక్సీ జార్లో వేసేయాలి. ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టాలి. ఈ చల్లారిన టమాటా, పండుమిర్చి మిక్సీలో వేసేయాలి. సింపుల్ చట్నీ అండి, రెడీ అయింది. టమాటా చట్నీ రెడీ అయిందండి. మనకి ఎప్పుడైనా బాగా ఆకలి వేసినప్పుడు తొందరగా అవ్వాలంటే ఈ చట్నీ ఒకటే తొందరగా అవుతుందండి. కొంచెం మన ఇంట్లో ఎక్కువగా ఉండేది వైట్ రైస్ కాబట్టి గబా కొంచెం అన్నం వండుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా బాగుందండి. తాలింపు గట్ట ఏమీ అవసరం లేదు, అంత తాలింపులోనే ముందే వేసేసాను కాబట్టి చాలు. ఈ చట్నీ చపాతీకి కూడా బాగుంటుందండి.